హిందీనే ఉండాలని కదా. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు బహుభాషా సూత్రం, అది అయినా బహుభాషా సూత్రం ఓన్లీ సౌత్ ఇండియన్స్కేనా? పవన్ కళ్యాణ్ నా రిక్వెస్ట్, యోగి ఆదిత్యనాథ్ మన మహాత్మ వెళ్ళొచ్చారు కదా, అక్కడ తెలుగు నేర్పమని చెప్పండి. యోగి నరేంద్ర మోడీకి చెప్పండి, అయ్యా మీ గుజరాత్లో తెలుగు నేర్పండి, మీ ఉత్తరప్రదేశ్లో తెలుగు నేర్పండి, బీహార్లో తెలుగు. వాళ్ళు మాత్రం తెలుగు నేర్చుకోరు, హిందీ తప్ప ఇంకో భాష నేర్చుకోరు, ఇంగ్లీష్ కూడా సరిగ్గా నేర్చుకోరు. మీరు చూడండి, నార్త్ ఇండియాకి వెళ్ళండి, ఇంగ్లీష్ రాదు ఎవరికి సరిగా, అసలు వేరే ఇంగ్లీష్ రాదు, వేరే భాష ఒక్క హిందీనే నేర్చుకుంటారు. మరి వాళ్ళకెందుకు బహుభాష లెక్చర్స్ ఇవ్వరు? మీరు లెక్చర్ ఇవ్వండి బహుభాష. హర్యానాలో ఎందుకు, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇక్కడ ఎందుకు హిందీ తప్ప వేరే భాష నేర్చుకోరు అంటున్నాను. అంటే సౌత్ ఇండియన్స్ గులాంగిరి చేయాలి దక్షిణ భారతీయులు అంటే మేమేమో హిందీ కంపల్సరీ నేర్చుకోవాలి, మీరు అసలు మా భాష ఏది నేర్చుకోరు, ఏది పొరపాటున కూడా మా భాష నేర్చుకోరు. అడుగుతున్నది అది. ఎవరైనా మీరు హైదరాబాద్లో ఒక నార్త్ ఇండియన్స్ మార్వాడీస్ ఉన్నటువంటి ఏ కమ్యూనిటీ కన్నా వెళ్ళండి, అసలు పొరపాటున కూడా తెలుగు పదం వినపడదు. వాళ్ళ తెలుగు రాదా వస్తుంది, తెలుగు వాళ్ళ బిజినెస్ షాప్లో తెలుగు వచ్చినోడే హిందీ రానోడితో మంచిగా మాట్లాడతారు, కానీ ఎందుకు మాట్లాడతారు? కనీసం ఒక నేను మార్వాడి కమ్యూనిటీ ఉన్న అపార్ట్మెంట్లో 5 ఏళ్ళు ఉన్నాను, అసలు దేవుని పూజకు కూడా హిందీ వాడరు, తెలుగు వాడరు, హిందీ తప్ప ఇంకేది వాడరు. అసలు గణేష్ పాటలు కూడా హిందీ, తెలుగు పాటలు ఎలవ చేయరు. మరి మీరెందుకు ఉంటున్నారు అట్లా? మీ భాష పట్ల మీకు అంత ప్రేమ ఎందుకు? మాకు ఉండదా మా భాష మీద ప్రేమ? సమస్యల్లో హిందీ కన్నా మిగతా భాషలు చిన్నవి, మిగతా భాషలు ఇన్ఫీరియర్ అనే యాటిట్యూడ్ పట్ల పైన పోరాటం. అందువల్ల బహుభాషలు ఉండాలంటే ఉండాలి, కాదని ఎవరన్నారు? కానీ అన్ని భాషలు స్కూల్లో నేర్పాలా అన్నదే క్వశ్చన్ కదా. ఇప్పుడు ఇన్ని భాషలు ఉండాలంటే మరి కన్నడ నేర్పుతున్నారు ఆంధ్రప్రదేశ్ స్కూల్లో, మరాఠీ నేర్పుతున్నారా? మీరు ఉపన్యాసం ఇస్తారు బ్రహ్మాండంగా మరాఠీలో, కన్నడ. మరి ఆంధ్రప్రదేశ్ స్కూల్లో మరాఠీ ఎందుకు ఇంట్రడ్యూస్ చేయండి? బహుభాషలు ఉండాలి కదా. ఆంధ్రప్రదేశ్లో ఒక బిడ్డ నేను మరాఠీ నేర్చుకుంటా అంటాడు, మీరు మరాఠీ టీచర్లు అపాయింట్ చేయండి. మరి బహుభాషలు కదా, పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా, లోకేష్ చెప్తున్నాడు కదా, చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా అనేక భాషలు అవసరమని. మరి ఆంధ్రప్రదేశ్లో ఒక బిడ్డ నేను మరాఠీ నేర్చుకుంటా, నేను కన్నడ నేర్చుకుంటా, నేను మలయాళం నేర్చుకుంటా అని మీరు స్కూల్ టీచర్లు అపాయింట్ చేస్తారా? నిన్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ప్రకటించారు కదా సార్, మహారాష్ట్రలో పోటీ పరీక్షలు అన్నీ ఇక మరాఠీలోనే ఉంటాయి. అసలు ముంబైలో మరాఠీ తప్ప వేరే మాట్లాడద్దు, మరాఠీ కంపల్సరీ నేర్చుకోవాల్సిందే అంటాడు. వాళ్ళకేమో ఉంటుంది, మనకు మాత్రం ఉండకూడదా? అసలు ఇది ఏమి చిత్రం అండి. అందువల్ల హిందీని ఎవరూ వ్యతిరేకించండి, హిందీ భారతీయ భాష. ఆ మాటకైతే అసలు ఫ్రెంచ్ను వ్యతిరేకిస్తున్నామా, జపనీస్ వ్యతిరేకిస్తున్నామా, ఇటాలియన్ వ్యతిరేకిస్తున్నామా? మనం 200 ఏళ్ళు పాలించిన బ్రిటిష్ వాళ్ళ భాషను ఇంగ్లీష్లో వ్యతిరేకించడం లేదే. భాషల పట్ల ఎవరికీ వ్యతిరేకత లేదు, అన్ని భాషలకు కావాలి, అవసరం ఉన్నవాడికి కావాలి, అన్ని భాషలు అవసరం లేనివాడికి కావాలి. ఏంటని నేను వెజిటేరియన్ను, నన్ను హోటల్కి పోతే నాకు మటన్, చికెన్, చేపల పులుసు పెడితే ఏంటి అర్థం? అంటే మటన్ మంచిది కాదా, చేపల పులుసు మంచిది కాదా, చికెన్ మంచిది కాదా, చికెన్ పలావ్ మంచిది కాదా, చికెన్ 65 మంచిది కాదా, చికెన్ పకోడీ మంచిది కాదా? అంటే మంచిదేనా, ఏం తినా కదా, ఏం లాభం అవి? నాకు ఉపయోగపడేది మీరు అది పెడితే ఏం లాభం? నాకు ఉపయోగపడే ఫుడ్ పెట్టండి, నేను తిండిపోతా అంటే ఇది మంచి కావా? ఇది దేశ సమైక్యతకు అవసరం, దేశంలో 80-90% మంది మాంసాహారులే, మేము ఎందుకు పెట్టకూడదు అంటే ఆన్సర్ ఉంటుందా? నేను వాటిని నిషేధించానా? మీ ఇంట్లో మీ పిల్లలు కూడా తింటారు కదా, నువ్వెందుకు తినవు? అరే నా పిల్లలు తింటారా, నేను ఏమున్నది? వాళ్ళ ఇంట్రెస్ట్ నోడు తింటాడు, ఇంట్రెస్ట్ నోడు నేర్చుకుంటాడు ఇంగ్లీష్, ఎవడొద్దు అంటున్నాడు? హిందీ నేర్చుకుంటాడు, జపాన్, మలయాళం, కన్నడ, మరాఠీ కూడా నేర్చుకుంటాడు. మీకు రజనీకాంత్ తమిళ్ నేర్చుకోలేదా? మరాఠీ వాడు. కన్నడ నేర్చుకోలేదా రజనీకాంత్? ఆయన మాతృభాష మరాఠీ. కన్నడ, బెంగళూరులో పనిచేసాడు, కన్నడ నేర్చుకున్నాడు. తమిళనాడులో మహానటుడు అయ్యాడు కనుక తమిళ్ నేర్చుకున్నాడు. నేర్చుకోలేదని రజనీకాంత్. అందువల్ల ఎవరు కూడా బహుభాషల వ్యతిరేకం కాదు. రాంగ్ నోషన్. లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు బీజేపీతో ఉన్న అండర్స్టాండింగ్ వల్ల డిబేట్ కంప్లీట్గా డిస్టార్ట్ చేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు తెలియక కాదు, వాళ్ళు బీజేపీని సమర్థించాలి కనుక, పొలిటికల్గా ధైర్యం లేదు కనుక ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీతో పొత్తుంటే డిఫర్ కావచ్చండి, ఏముందల్లా? ఈ విషయం పైన మా అభిప్రాయం వేరు, చెప్పుకోండి. ఏం బీజేపీతో ప్రతి విషయంలో అభిప్రాయం ఒక్కటే ఉండాలి, రూల్ ఉందా? అలాంటప్పుడు మరి టీడీపీ, జనసేన వేరే పార్టీలు ఎందుకు ఉండాలి? బీజేపీలో విలీనం చేయండి, బీజేపీలో విలీనమే చేయండి, వేరే పార్టీలు ఎందుకు ఉండాలి? మరి అంతే సేమ్ ఉన్నప్పుడు అంటే ఒక పార్టీ, మాకు మోడీ ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నాయి, బీజేపీతో పొత్తుంది, కానీ ఈ అంశం పైన మేము అంగీకరించాము, ఏం నేరం కాదు కదా అది. సో ఈ బేసిక్ ప్రిన్సిపల్